అంటే నాలో అందం, నేనంటే అంటే నీలో వేగం. చెయ్యాలే చెయ్యాలే నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు. కసి 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 చిక్కుముక్కు తిముక్కి ఊపిరి పోసేరా. వాడు తాగలేకపోతున్నా. చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. పెదాలు చూస్తుంటే ఒక హీరోయిన్ పెదాలు గుర్తొస్తున్నాయి కదా, చెప్తే నన్ను కొడతారేం భయం వేస్తుందా? యానిమల్ మూవీలో ఉంది కదా దృప్తి, అలా ఉంటే చాలా మంది బావాలంటారు, ఫ్యాన్స్ కూడా ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్లు పెడతారు. అవును, నా ఫేవరెట్ అండి, కత్తిలా ఉంటుంది. ఇప్పుడు ప్రభాస్ గారు పక్కన చేయాలంటే మీ అందానికి మీరు నాకేం తక్కువ హైట్ లేదా, నా అందం లేదా, స్ట్రక్చర్ లేదా, అన్నీ ఉన్నాయి నాకు. పాపం ఆమె డ్రెస్ కూడా కంఫర్ట్ గా లేదు, ఎంత కార్లెస్ వచ్చారు, బాగా బాధ అనిపించింది నాకు. అదే ప్లేస్ లో మీరుంటే ఏం చేసేవాళ్ళు? నేను వాళ్ళని వస్తే వాళ్ళది. ఒకవేళ ప్రభాస్ గారి మూవీ స్పిరిట్ వస్తుంది, అందులో ఇంటిమేట్ సీన్స్ ఓ మై గాడ్ వస్తే చేస్తారా? రెడీ, నేను నాకు ఇష్టమే అండి. మీరు కూడా బికినీ వేసుకోవాలి, ఎక్స్పోజింగ్ చేయాలి. ఇప్పుడు వేసుకుంటాను, రేపు ఎల్లుండి వేసుకొని ఇన్స్టాలో పెడతాను, తప్పే. కాజల్ ఒకప్పుడు ఊపింది కానీ ఇప్పుడు అంత ఏం బాగాలేదు, నాతో కంపారిజన్ అవసరం లేదు. నేనే బాగుంటా కాజల్ అగర్వాల్ కన్నా. చాలా సెకలు ఉన్నారా నీలో. ఫేవరెట్ విజయ్ దేవరకొండ గారు టోటల్ బాడీ ఇష్టం నాకు. బాడీ బాడీ అంటే అసలు ఎందుకు మీరు చాలా మంది హీరోస్ హృతిక్ రోషన్ వీళ్ళందరూ ఉన్న 6 ప్యాక్స్ చేసుకున్నారు, అనేది బాగుంటది. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఇంటర్వ్యూలో మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే అందాల రాశి, అందాల రాక్షసి. తన అందాలు వెదజల్లడానికి హైదరాబాద్ దాకా వచ్చారు. తను ఎవరో కాదు, నన్ అదర్ దాన్ అనిల్. ఫ్రెండ్స్, నేను పూడర్ ఫేమస్ అనిల్. హైదరాబాద్కి వచ్చాను ఫ్రెండ్స్, అక్కడ రావడానికి వచ్చాను. చెప్పక్క. సో హైదరాబాద్కి ఎందుకు వచ్చారు? హైదరాబాద్ కి ఎంజాయ్ చేయడానికి వచ్చాను. ఓకే, అదేదో ఊర్లో ఉండి కూడా చేయొచ్చు కదా. లేదు, ఇక్కడ మా బావాలు ఉన్నారు, ఇక్కడికి రమ్మంటే వచ్చాను ఎంజాయ్ చేద్దామంటే. ఓకే, బావల కోసం వచ్చారా? అవును. మీ డ్రెస్ స్టైల్ ఏదో బాగుంది, కొత్తగా ఉంది. అవునండి, ఇప్పుడు కొత్తగా నేనే డిజైన్ చేసుకున్నాను ఇది వచ్చేటప్పుడు. ఓకే, అంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో గొడవలు అవుతున్నాయి కదా, ఎక్స్పోజింగ్ లైట్ చేయొద్దని. సో మీరు ఎక్స్పోజింగ్ చేయకూడదని చున్నీ వేసుకున్నారా? అవును, చేయకూడదు. ఇక చూడండి ఫ్రెండ్స్, నేను ఇట్లా పతివ్రతలా ఉందాం అనుకుంటున్నా, అందుకే ఇట్లా చూడండి ఇలా వేసుకొని వచ్చాను. అంటే ఎక్స్పోజింగ్ చేయడం మీకు ఇష్టమేనా? ఇష్టం అంటే ఒక టైం బట్టి చేయాలండి, ఎప్పుడు పడితే అప్పుడు పబ్లిక్ లోకి హిప్పుకొని రావద్దు కదా. ఓకే, మిమ్మల్ని అబ్బాయిలు కొరుకు తినేసినట్టు చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? నాకు కూడా వాళ్ళని కొరకాలనిపిస్తుంది. అలా కాదు, మీకు సిగ్గేదా అంటే ఏంటి అబ్బాయిలందరూ నన్నే చూస్తున్నారు అని? ఫస్ట్ లో సిగ్గుపడ్డాను, తర్వాత నేను కూడా టెంప్ట్ అయ్యాను. సో మీ పెదాలకు లిప్స్టిక్ రాస్తారా మీరు? అవును, రాస్తారు, డైలీ పెట్టుకుంటాను. ఒకసారి ఇప్పుడు రాండి చూద్దాం. వావ్, ఇలా ఇప్పుకోవాలి. అమ్మో, లిప్స్టిక్ కదా, పింక్ లిప్స్టిక్ ఇలా రుద్దుకుంటాను ఎప్పుడు. అలా సౌండ్ కూడా చేయాలి లిప్స్టిక్ రాసుకునేటప్పుడు. నేను చేస్తాను, నాకు అలా ఇష్టం ఉన్నట్టు. ఎలా ఉన్నాయి పెదాలా? మీ పెదాలు చూస్తుంటే ఒక హీరోయిన్ పెదాలు గుర్తొస్తున్నాయి కదా, చెప్తే నన్ను కొడతారేం భయం వేస్తుంది. పర్లేదు, చెప్పక. ఏ హీరోయిన్? మీరు చూడ్డానికి ఎవరిలా ఉన్నారని ఎక్కువ అంటుంటారు బయట. యానిమల్ మూవీలో ఉంది కదా దృప్తి, అలా ఉంటే చాలా మంది మా బావాలు అంటారు, ఫ్యాన్స్ కూడా ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్లు పెడతారు. ఓకే, మీరు అలా ఉన్నారని. అవును. స్పిరిట్ మూవీలో ఆవిడ ఉన్నారు తెలుసా? ఇప్పుడు నన్ను కూడా అడిగారు, కానీ డేట్స్ ఖాళీగా లేవని చేయలేదు అక్క. స్పిరిట్ ఫస్ట్ నన్నే అడిగారు, కాంటాక్ట్ అయ్యారు డైరెక్టర్. ఓకే, ఏమని చెప్పారు? నువ్వే అందంగా ఉన్న హీరోయిన్ కంటే నిన్నే తీసుకుంటామన్నారు, బట్ నాకు డేట్స్ ఖాళీగా లేక నేను వదులుకున్నాను సినిమాని. ఓకే, లేకపోతే చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ మూవీలో ప్రభాస్ గారు హీరో. అవును, నా ఫేవరెట్ అండి, కత్తిలా ఉంటాడు. ఇప్పుడు ప్రభాస్ గారు పక్కన చేయాలంటే మీ అందానికి మీరు నాకేం తక్కువ హైట్ లేదా, నా అందం లేదా, స్ట్రక్చర్ లేదా, అన్ని ఉన్నాయి నాకు. ఓకే, మీరు చూడడానికి ఇలియానా లా కూడా ఉన్నారని. అవును, చాలా మంది నన్ను అడుగుతుంది ఇలియానా అండి, చాలా వీడియోస్ లో చూపించాను. స్ట్రక్చర్ కూడా సేమ్ ఇలియాన్, ఇట్లా సన్నగా ఉంటదండి, బ్లాక్ ఇలియాన్ లాగా పెద్ద ఉంటది, చాలా మంది చెప్పారు. ఓకే, ఇలియానా లా అంటే మీరు తర్వాత ఏమైనా సర్జరీస్ చేయించుకోలేదు? లేదండి, నేను చేయించుకోను. ఫ్యూచర్ లో ఏమైనా త్వరలో? లేదు, ఏ సర్జరీ లేదండి. ఇంతే. ఇంతే. అబ్బాయిలు ఎవరైనా ప్రపోజ్ చేస్తుంటారా? ఓ మై గాడ్, నాకైతే పుట్టలు మెసేజ్లు వస్తాయి. ఇన్స్టా ఓపెన్ చేస్తే వాళ్ళు మొత్తం మెసేజ్లు అక్క, చంపుగా తింటున్నారు. ఓకే, ఐ లవ్ యూ బేబీ, నీ కళ్ళు అంటే చాలా ఇష్టం, కాజల్లా ఉన్నాయి అన్నారు కొంతమంది కళ్ళు.
ఇలా ఓకే ఇలా నా రెప్పలు కూడా అలాగే ఉంటాయి అని చాలా మంది చెప్పారు అక్క. రెప్పలు ఇలా కను కను రెప్పలు. ఓకే మీ చున్నీ జారిపోతుంది. అమ్మో. ఇప్పుడు సోషల్ మీడియాలో గొడవ అవుతుంది ఎక్స్పోజింగ్ గురించి, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఎక్స్పోజింగ్ అంటే చెయ్యొద్దండి. ఇప్పుడు పబ్లిక్ లో ఒక హీరోయిన్లు వెళ్ళినప్పుడు వాళ్ళ పిచ్చి పిచ్చి డ్రెస్లు వేసుకోవద్దు, ఎందుకంటే వాళ్ళు అటు ఇటు గుంజుతారు కదా, అట్లా అందుకే గుంజుకోకుండా మంచి పద్ధతిగా వేసుకోవాలని శివాజీ గారు చెప్పారు. నా సపోర్ట్ శివాజీ గారికి. అంటే చాలా మంది పద్ధతిగా వెళ్ళిన అలాగే చూస్తారు, ఇప్పుకొని వెళ్ళిన అలాగే చూస్తారు, అమ్మాయి తప్పు లేదు చూసే వాళ్ళ తప్పు అంటున్నారు కదా. చూసే వాళ్ళది కూడా కొంచెం తప్పు ఉంది, కానీ మనం ఇప్పుడు పబ్లిక్ లోకి వెళ్ళేటప్పుడు చాలా మంచిగా పద్ధతికి వెళ్తే వాళ్ళు కూడా మంచిగా ఉంటారు. అట్లా ఏం చేయట్లేదు, నేను చూసిన. ఇప్పుడు నిధి అగర్వాల్ అక్కయ్య వెళ్ళింది కదా హీరోయిన్, తనను మొత్తం లాగారు, గుంజారు. పాప ఆమె డ్రెస్ కూడా కంఫర్ట్ గా లేదు, ఎంత కార్లేసి వస్తారు. బాగా బాధ అనిపించింది నాకు. అదే ప్లేస్ లో మీరుంటే ఏం చేసేవాళ్ళు? నేను వాళ్ళని వస్తే వాళ్ళది అంటే భయపడే వాళ్ళు కాదా? కాదు, నేను భయపడి నాకు బాడీ గార్డ్స్ పెట్టుకొని వెళ్తాను నేను ఇప్పుడు బాగా. ఓకే బాడీ గార్డ్స్ ఎందుకు మీ చుట్టూ అంటే? నా అందం అలాంటిది మరి. ఓకే ఇప్పుడు మీరు బయట తిరిగేటప్పుడు గుర్తుపడతారు మిమ్మల్ని? చాలా మంది గుర్తుపడతారు. ఇప్పుడు హైదరాబాద్ లో కూడా గుర్తుపట్టారు చాలా మంది. ట్యాంక్ బండ్కి వెళ్ళినాం నైట్, అందరు గుర్తుపట్టారు. ఏమంటున్నారు గుర్తుపట్టి? పూడు అనిల్ కదా అని చెప్పారు. నీ కామెంట్ లకు రిప్లై ఇస్తావు కదా, నాకు బాగా నచ్చుతాయి ఆ వీడియోస్ అని చెప్పారు. సో పోడూరు అనిల్ ఏ సబ్బుతో స్నానం చేస్తాడు? ఇప్పుడు పోడూరు అనిల్ అందం సీక్రెట్స్ తెలుసుకుందాము, తను ఎట్లాంటి వాడతాడు అనేది. ఏ సబ్బు వాడతారు? మైసూర్ శాండిల్. ఓకే నా అందరికి రహస్యం మైసూర్ శాండిల్, అందం మెయింటైన్ చేస్తాను. షాంపూ ఏమో డవ్. డవ్. మరి లిప్స్టిక్? లాక్మే ఏమో వాడతాను, బ్రాండ్. బ్రాండ్? అవునండి, బ్రాండ్ కాదు బ్రాండ్. బ్రాండ్ అది. ఓకే ఇంకా ఏం బ్రాండ్స్ వాడుతూ ఉంటారు? మేకపా ఎక్కువ లాక్మేనే వాడతాను, ఫౌండేషన్స్ అవే ఎక్కువ యూజ్ చేస్తా. ఓకే ఐబ్రో పెన్సిల్ అవన్నీ నిన్ననే కొనుక్కున్నాను. నేను మా ఫ్రెండ్ బయటికి వెళ్ళాము, మా బావని కొనిచ్చాడు, ఐబ్రో పెన్సిల్ కొనిచ్చాడు, మస్కర్ కూడా కొనిచ్చాడు. ఇట్లా. ఇంతకీ మీరు ఆడా మగ? మొగనే. మొగనే. అవును. మరి మొగ అంటే లిప్స్టిక్ వేసుకోరు? నా ఇష్టం. కొంతమంది చెప్తారు కదా నా బాడీ నా ఇష్టం అని, ఇది నా బిహేవ్ నా ఇష్టం. నా ఇష్టం నేను ఉన్నాడు, నాకు స్వేచ్ఛ లేదని బ్రతకొద్దా? అంటే మీ బాడీ ఎక్స్పోజింగ్ చేస్తానంటారు? నా ఇష్టం, నేను ఇలాగైనా ఉంటాను. నేను బాడీ చూపెట్టుకుంటాను, ఏమన్నా చేసుకోను, తిరుగుతాను, విచ్చలవిడిగా ఉంటాను. స్వేచ్ఛ లేదా నాకు? సరే మీరు ఇప్పుడు అమ్మాయి అబ్బాయి అంటే అబ్బాయి అన్నారు కదా, మీ ఆధార్ కార్డ్ లో మెయిల్ అని ఉంటుందా ఫీమేల్ అని ఉంటుందా? చాలా మంది కామెంట్ పెట్టారు దొంగ పాడుకోవాలి, కానీ మేలే ఉంటది. మేలే ఉంటది. అవునండి. ఇప్పుడు మనం ఏదైనా అప్లికేషన్ ఫిల్అప్ చేయాలన్నా ఎక్కడికైనా వెళ్ళాలన్నా మేల్ ఫీమేల్ అని ఆప్షన్ ఉంటది కదా, మీరు మూడో ఆప్షన్ కి వెళ్తారా లేకపోతే మేల్ పెట్టుకుంటారా? మేలే పెట్టుకుంటాను, నేను మూడో ఆప్షన్ కి వెళ్ళాను. ఓకే మేలే పెట్టుకుంటారు. మరి మీరు చేసేవన్నీ ఫీమేల్ లాగా లేదండి, ఇది ఒక నాకు ఇష్టం ఇలా ఉండడం, నా ఇష్టం ఇది. యువర్ లైఫ్ యువర్ రూల్స్. అవును. ఓకే పోనీ మీరు ఏ జాబితాకు చెందుతారో మీకన్నా క్లారిటీ? మేల్. నేను మేలే అండి, ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఇట్లా రెడీ అవుతాను. నేను ఒక డిజైనర్ అన్నట్టు, నా ఇష్టం రెడీ అవుతాను, అలా తిరుగుతాను. పెళ్ళయిందా మీకు? లేదు, కాలేదు ఒక్కసారి కూడా. ఒక్కసారి కూడా? ఆ పెళ్లి ఒకసారి 2 సార్లు కూడా చేసుకుంటారా? అవును, చాలా మంది చేసుకున్నారు కదా, నేను కూడా చేసుకుంటాను. అంటే పెళ్లి అంటే జీవితంలో ఒకేసారి చేసుకోవాలి? లేదు, ఈ మధ్య అన్ని కామన్ అయిపోయాయి, ఎన్నిసార్లు చేసుకోవచ్చు. ఎన్నిసార్లు చేసుకోవచ్చు? పెళ్లికి ముందు అన్ని అయిపోతున్నాయి, ఇంకా పెళ్లి జరగడం ఏముంది అందులో. ఓకే మిమ్మల్ని ఎవరైనా హక్ చేసుకున్నా అలా జరిగాయి ఎప్పుడైనా? నాకు విజయ్ దేవరకొండ మొన్న హక్ చేసుకున్నాడు నన్ను చూసి. ఎక్కడ? హైదరాబాద్ లో కలిసాడు. ఓకే హక్ చేసుకున్నారు? కలిసాడు, హగ్ ఇచ్చాడు. నాకు కూడా పిచ్చి ఇష్టం. ఓకే నేను కూడా గట్టిగా పట్టుకున్నా. అప్పుడు ఏమనిపించలేదా మీకు? అనిపించింది, కానీ ఇక్కడ ఏం చెప్తాం, అక్కడ ఏం చెప్పలేదు. అంటే అభిమానం కదా, ఏమైనా ఐ లవ్ యూ అని ఏమైనా చెప్పారా? చెప్పాడు, నేను కూడా రిప్లై ఇచ్చాడు, ఐ లవ్ యూ టూ అన్నాడు. విజయ్ దేవరకొండ నాకు అంటే ఇష్టం అని చెప్పాడు. ఒకవేళ ప్రభాస్ గారి మూవీ స్పిరిట్ వస్తుంది, అందులో ఇంటిమేట్ సీన్స్ ఓ మై గాడ్ వస్తే చేస్తారా? రెడీ, నేను నాకు ఇష్టమే అండి, ఎందుకంటే అది కెమెరా ముందే కదా. ఓహో ప్రొఫెషనల్ ప్రొఫెషన్ అనే పేరు పెట్టుకొని చేస్తాను. అవును. ఇప్పుడు మనకి బాహుబలిలో ఇరుక్కుపో సాంగ్ ఉంది. అవును. అలాగా మీతో స్పిరిట్ లో ఐటమ్ సాంగ్ చేపిస్తే చేస్తారా? చేస్తాను, నేను రెడీ. ఎక్స్పోజింగ్ చేయాలి? ఎక్స్పోజ్ చేస్తాను, నడుము చూపిస్తాను, అన్ని చూపిస్తాను నేను. ఓకే దేనికంటే దానికి రెడీ. నాకు కూడా ఇప్పుడు ఆఫర్ వచ్చింది, నెక్స్ట్ సినిమాలో చేస్తున్నాను నేను. ఓకే అమ్మాయి గానా అబ్బాయి గానా? అమ్మాయిగా అయినా పర్లేదు, ఏ క్యారెక్టర్ ఇచ్చి చేస్తాను నేను. ఓకే పెద్ద హీరోనా? పెద్ద హీరోయిన్ త్వరలో చెప్తాను నేను ఇన్స్టాగ్రామ్ లో అందరికి. త్వరలో రివీల్ చేయబోతున్నారు. తెలుగు ఇండస్ట్రీకి కొత్త రత్నం. అవునండి, నేనే. ఓకే సో మిమ్మల్ని ఎవరైనా అబ్బాయిలు బలవంతం చేశారు ఎప్పుడైనా?
చాలా మంది ఫేమస్ అయ్యాక బలవంతం ఇప్పుడు చేస్తున్నారు. ఎక్కడికైనా కూడా తాగినాక చేస్తారు, ఎంబడ పడతారు. కానీ నేను పట్టించుకొని ఒక మోడల్ కాబట్టి నేను చూడను అలాంటి వాళ్ళని. ఓకే. ఇప్పుడు నైట్ టైమ్స్ మీరు ఒంటరిగా వెళ్తున్నప్పుడు గానీ ఒక అవును. అమ్మాయిగా భయపడ్డారు ఎప్పుడైనా? నేను అమ్మాయిగా భయపడలేదండి. ఎందుకంటే నా అబ్బాయి నన్ను అట్లేం భయపట్టలేదు. నన్ను చూసి ఇంకా చాలా మంది భయపడతారు. ఆ, నేను ఎక్కడ ఇన్స్టాగ్రామ్ లో తిడతాను, వాళ్ళ వీడియోస్ పెట్టి తిడతా అని దగ్గరికి రారా ఆల్మోస్ట్. అలా కాదు, ఇప్పుడు మీరు ఒంటరిగా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కానీ ఎవరైనా ఏమైనా చేస్తారని భయం వేసింది ఎప్పుడైనా? లేదు, భయం ఏం లేదు. ఉమ్. వాళ్ళు ఏం చేయలేదు ఇంతవరకు నన్ను అయితే. చేస్తారని నేను కూడా వెయిట్ చేసినా నేను ఏం చేయలేదు. ఓకే. ఫ్యూచర్ లో అసలు ఏం అవుదాం అనుకుంటున్నారు మీరు? నేను ఆర్టిస్ట్ అయ్యాను ఆల్రెడీ. హార్టిస్టా? అవును. హార్టిస్ట్ కాదు, ఆర్టిస్ట్. సారీ, ఆర్టిస్ట్ అయ్యాను. ఆర్టిస్ట్ అంటే ఏంటి? అన్ని నా కళలు చూపించాను ఇన్స్టాగ్రామ్ లో, ఆర్టిస్ట్ అయ్యాను. మీరు ఏం చూపించారు? ఏం ఆర్టిస్ట్ అయ్యారు? నాకు ఏమున్నాయి అవి చూపించాను. ఓకే. నాలో యాంగిల్స్ అన్ని ఇప్పి చూపించాను. ఓకే. ఒకవేళ చింటూ మోడల్ మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా అంటే ఓకేనా? నో, నాకు చింటూ మోడల్ బావద్దు. నాకు మొన్న మెసేజ్ చేశారు చింటూ మోడల్ బావా, ఏమని? లవ్ యూ బేబీ, హైదరాబాద్ వచ్చినప్పుడు కలుద్దాం, పబ్కి వెళ్దాం, దావత్ చేసుకుందాం అన్నాడు. చింటూ మోడల్? అవును. ఆ, నేనంటే ఇష్టం అని చెప్పాడు. ఆ, మరి మీరు ఏం చెప్పారు? తనంటే ఇష్టమా మీకు? నాకు కూడా ఒక టైప్ ఇష్టమే, కానీ ఆ టైప్ కాదు. మరి మీరు ఏ టైప్? కాదండి, ఇప్పుడు ఇష్టాలు చాలా రకాలు ఉంటాయి కదా, ఆ, జస్ట్ ఒక పర్సన్ గా ఇష్టం అంతే ఆయన నాకు. అంటే ఇష్టాల్లో కూడా పర్సన్ గా ఇష్టం. అలా ఉంటది చాలా. ఓకే. పర్సన్ గా ఈ చింటూ మోడల్ అంటే ఇష్టం. మంచి డైలాగ్ చెప్తాడు, మంచి ఏదైనా ఓపెన్ గా మాట్లాడతాడు నా అలాగే. ఓకే. మీరు ఎందుకు ఇన్స్టాగ్రామ్ లో అప్పుడప్పుడు ఎక్స్పోజింగ్స్ చేస్తున్నారు? చూపించుకోవాలి కదా, ఇప్పుడు హీరోయిన్ తప్పేంటి, హీరోయిన్ చూపించుకుంటున్నాను, నేను కూడా హీరోయిన్. మీరు- నేను సైడ్ ఆర్టిస్టా? కొంత సైడ్ ఆర్టిస్ట్లే వచ్చి హీరోయిన్ లాగా ఫీల్ అయిపోతున్నాను. నాకేంటి, నేను కూడా హీరోయిన్. అంటే మీరు ఇప్పుడు ఎవరిని ఉద్దేశించి అన్నారు? నేను ఎవరిది అనలేదు, వాళ్ళకి తెలుసు అందరికి. ఓకే. సైడ్ యా. ఆర్టిస్టులు హీరోయిన్ లా ఫీల్ అవుతున్నారా? అవును. ఎవరు? నేను చెప్పను. రీసెంట్ గా జరుగుతున్న గొడవను అవును, దాని గురించి చెప్తున్నాను.